తీసుకొని వాటిని మరొకరి దగ్గర తనఖా పెట్టి మోసాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 4 కార్లు, ఒక ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. ముఠాలోని మరో 2 పరారీలో ఉన్నట్లు ఏసీపీ మడత రమేష్ తెలిపారు. నిందితుడు ప్రణయ్ భాస్కర్ వివిధ ప్రాంతాల్లోని కొంతమంది వద్ద కార్లను నెలవారీ అద్దెకు తీసుకునేవాడు. ఆ కార్లను వేరే ప్రాంతాల్లో కుదవపెట్టి డబ్బు దండుకునేవాడు. మరో 2తో కలిసి ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నాడు. బాధితుల కంప్లైంట్తో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. యజమానులు తమ కార్లను అద్దెకిచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఏసీపీ సూచించారు. తెలిసిన మార్గంలో ప్రణయ్ భాస్కర్ అనే అతను వేరే చోట దాని కిరాయికి వచ్చి ఇస్తానని అంటే దానికి వారు చేస్తే ప్రణయ్ భాస్కర్ ఏం చేశారంటే ఈ కార్ తీసుకొని పోయి వేరే వాళ్ళ దగ్గర దాన్ని కిరాయికి పెట్టి ఆ డబ్బులు తిరుపతికి ఇచ్చే విధంగా ఒప్పందం తీసుకొని కొద్ది రోజుల తర్వాత దాన్ని డబ్బులు ఇవ్వకుండా ఆ కార్ని తీసుకొచ్చి తన సొంతానికి వేరే వాళ్ళ దగ్గర పెట్టి డబ్బులు వాడుకొని మోసం చేయడం చేసింది. నాకు డబ్బులు ఇవ్వట్లేదు, కారు ఇవ్వట్లేదని దాని ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేయాలి. గోదావరిఖని వంటన్స్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్